వాళ్ళు నిజంగా మనకి కాంప్రమైజ్ అయినట్టు ఉన్నట్టు అనిపిస్తుందా? ఖచ్చితంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారని అనిపిస్తుంది. మనం ముందు వాళ్ళ వెనకాల పోలీసులు ఉన్నారో లేదో మనం సెర్చ్ చేశాకే ఆ తర్వాతే మనం కాంప్రమైజ్ అవుదాం. అప్పటి వరకు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు అనే విధంగా చెప్తూ ఉంటారు. ముందు వాడికి ఫోన్ చేసి కనుక్కో, వాడు ఎక్కడ ఉన్నాడో మనకు కూడా తెలుస్తుంది. అప్పుడు వెంటనే అడ్వకేట్ ఫోన్ చేస్తారు. చెప్పండి లాయర్ గారు, మేము చెప్పిన దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్నాము. అయితే మీరు వెంటనే ఆ ఓనర్ గారిని తీసుకుని రండి. మేము గౌరీ గారిని తీసుకొని వస్తాం. ఖచ్చితంగా తీసుకొని వస్తాం. ఈ డీలింగ్ మాత్రం ఓకే అవ్వాలి. మీరేదైనా లేదు, మీ సైడ్ ఏదైనా ఉంటే చూసుకోండి, కానీ మా సైడ్ ఎలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు అని ఈ విధంగా చెప్పగానే సరే అంటూ ఆర్య కాల్ని కట్ చేస్తారు. ఇక మరోవైపు యాద్గిరి ఓనర్ని తీసుకుని వస్తూ ఉండగా ఒక్కసారిగా బైక్ ఆగిపోతుంది. ఈ డొక్కు బండి మీద రావటం అవసరమా? ఇలా జరిగిందేంటి? ఈ బండిని త్వరగా స్టార్ట్ చేయి, అయినా నన్ను ఒక పెద్ద కారులో తీసుకొని రావాలి. ఇలాంటి డొక్కు బైక్లో తీసుకుని వస్తారా? ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ కావాలి? ఈ డొక్కు బండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని విధంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం తోయండి, తోస్తే అప్పుడు ముందు కదులుతుందేమో. నేను తోయడమా? నేను లిఫ్ట్ అడుక్కొని కారులో వెళ్తాను, కానీ నేను తోయను. లిఫ్ట్ లిఫ్ట్ అని అంటూ అలా అడుగుతూ ఉంటాడు. లిఫ్ట్ ఏం అక్కర్లేదు, కానీ స్టార్ట్ అయింది, వచ్చి కూర్చోండి. ఏంటి అలా కూర్చున్నారు? అంటే ఇలా కూర్చుంటే ఏ ఏ బైక్స్ వెనుక వైపు నుండి ఎలా వస్తుందో తెలుస్తుంది కదా, అందుకే రివర్స్లో కూర్చున్నాను అని విధంగా అంటూ ఉంటే వీడి నస ఇంకొద్దిసేపు ఓపిక పట్టుకోవాలి, ఆ తర్వాత వీడికి ఉంటుంది అని యాద్గిరి మనసులో అనుకుంటూ కోపంగా బైక్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జెండే ఆర్య ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే బైక్ మీద రాగానే, ఏంటి మనవడా ఇలాంటి డొక్కు బండిలో నన్ను తీసుకొని వచ్చాడు? ఒక మంచి కార్ చూడు, బ్రాండెడ్ కార్ కావాలి. సరే తాతయ్య గారు, నేను చూస్తాను. సరే అవును, ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు? ఏదో ల్యాండ్ అని ఏదో అన్నావు కదా, ఏంటి? అంటే తాతగారు, ఇక్కడ ల్యాండ్ ఉంది తాతగారు, ఫామ్ హౌస్ కూడా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాము. అవునా? అప్పట్లో ఏ 5 రూపాయలో 3 రూపాయలకో వచ్చేది, ఇప్పుడు అది ఎన్ని కోట్లయిందో. సరే పద ఆర్య చూద్దాం అని అంటూ ఇక పక్కకు తీసుకుని రాగానే ఇక్కడ ఫామ్ హౌస్ ల్యాండ్ ఏది కనిపించట్లేదు కదా. ఏంటి ఆర్య, ఇక్కడ ఇది ఎక్కడ ఉంది? ఈ నస ఎప్పుడు పోతుందో ఏంటో అర్థం కావట్లేదు ఆర్య, కొద్దిసేపు ఓపిక పట్టండి అని అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి ఏదో నస అని అంటున్నారో? ఏం లేదు, కాస్త వెయిట్ చేయండి, వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరు వస్తారు? అదే ల్యాండ్ బ్రోకర్స్ ఉంటారు కదా. ఓ వాళ్ళ? మనం ఇంతసేపు వెయిట్ చేయడం ఏంటి? మనకంటే ముందే వాళ్ళే రావాలి, కానీ వాళ్ళ కోసం మనం ఎదురు చూడడం ఏంటి? నేను భూపతి రాజాని. భూపతి రాజాను ఏంటో అన్నీ తెలుస్తాయి, కానీ మీరు కాస్త గమ్మునుండండి అని విధంగా అనగానే వీడి సంగతి తర్వాత చెప్తాను అని అంటూ ఉంటాడు. అదే సమయానికి కారు వచ్చి దిగగానే, ఇదిగో వీడేనా ఆ ల్యాండ్ బ్రోకర్ అని విధంగా అంటూ ఉండగా, వచ్చారా? ఇదిగో ఓనర్ని పంపిస్తున్నాను, గౌరీ గారిని పంపించండి అని విధంగా అనగానే, ఏంటార్యా నన్ను వాళ్ళకు పంపించడం ఏంటి, గౌరీని ఇటు పంపించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నేను నీ తాతయ్యను కదా. తాతయ్య అని అంటూ చెంప పగల కొట్టగానే, కరెక్ట్గా కొట్టావార్య, ఇంకోటి తగిలించో. ఏంటి మనవడా అలా కొట్టావేంటి? నేను నీ మనవడవడమేంటి? ఏంటి దివాచియా? ఎవరు దివాచి అని అంటూ చెంప పగల కొడతాడు. చూడు యాద్గిరి, సేవకుడా, నీ సేవకున్నా? దెబ్బలు పడింది సరిపోదా? నువ్వు ఎర్రిపప్పవయ్యావు, మేము ఎదవలం చేశాము, మేమందరం కలిసి నిన్ను. ఏంటి ఏమంటున్నారు? నీకు ఇంకా అర్థం కాలేదా? లేదు, నేను టైం ట్రావెల్ చేశాను, అదంతా ఒక అబద్ధం, నీ నోటి నుండి నిజాన్ని కక్కించడం కోసమే అలా చేశాము అని అనగానే, ఇలా జరిగిందా? అయ్యో, నేను ఇలా అప్రూవల్గా మారానని రాకేష్ గారికి కూడా తెలిసిపోయింది. నన్ను ఇప్పుడు ఏం చేస్తానో ఏంటో.
ఇక అప్పుడే రాకేష్ కారు నుండి దిగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే వెళ్ళు అని అనగానే ముందు పంపించే ముందు మా గౌరీ గారు ఎక్కడో చూపించండి, ముందు మీరు పంపించండి మేము చూపిస్తాము, అలాగే మీకు రాకేష్కి ఎలాంటి శత్రుత్వం లేదని ఇక్కడ ఒక సంతకం పెట్టండి అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే ముందు మాకు గౌరీ గారిని చూపిస్తేనే అవును అవును శంకర్ గారు మీరు సంతకం పెట్టకండి, నేను సంతకం పెట్టను, మా గౌరీ గారిని చూపించాకే ఓనర్ని పంపిస్తాను, కావాలంటే మీరే చూడండి, కానీ ప్రమాదంలో ఉంది సేఫ్గా లేదు అని అనగానే అప్పుడు వెంటనే సంతకం పెడుతూ ఉంటారు. ఇక తీసుకెళ్ళండి, కానీ మా గౌరీ గారు ఎక్కడ ఉన్నారో చెప్పలేదు, మీకు లొకేషన్ సెండ్ చేశాను. అప్పుడు రాకేష్ వెంటనే శత్రుత్వం ఇంకా చావలేదు, చచ్చిందని అనుకోకు, ఇప్పుడే మొదలైంది, అలాగే ఫామ్ హౌస్లో గాలి చొరబడని ప్లేస్లో ఉంది, అవసరమైతే కాపాడుకో, లేదంటే పోయేసరికి ప్రాణాలు పోతే కూడా నిన్ను చెప్పలేను అని అనగానే వెంటనే ఆర్య షాక్ అయిపోతారు. వెంటనే మనం గౌరీ గారిని కాపాడుకోవాలి పద ఆర్య అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. ఇక ఓనర్ని తీసుకెళ్ళిపోతారు. ఎంతైనా నేను నీ పార్ట్నర్ని, ఏదో తెలిసి తెలియక తప్పు జరిగింది, నువ్వు నా పార్ట్నర్ అయితే ఇదే నా చేసేది, పద నీ సంగతి చెప్తాను అని అంటూ అక్కడ నుండి ఓనర్ని తీసుకెళ్తారు. మరోవైపు గాలి చొరపడకుండా కవర్ మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు అనుకి. ఇక అను తన గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా గురవుతూ ఉంటుంది. మరోవైపు రాకేష్ లొకేషన్ ఇక్కడి వరకే పెట్టాడు, మరి గౌరీ గారు ఎక్కడ ఉన్నారో తలో చోట వెళ్ళి వెతుకుదాం అని అంటూ తల ఒక చోటకు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. రాకేష్ ఎంతైనా నీ పార్ట్నర్ని కదా, నువ్వు నన్ను ఏమీ చేయకు, పార్ట్నర్ అయితే ఎందుకు నా గురించి మొత్తం చెప్పేశావో, వాళ్ళు నన్ను నమ్మించారు, టైం ట్రావెల్ చేశానని తాతగారని నమ్మించారు, అలా చెప్పడం జరిగింది, ముందే చెప్పాను విన్నావా, నీ సంగతి చెప్తాను, నీ వల్లేరా నా ప్లాన్ అంతా ఫెయిల్ అయింది, ఒకటనుకుంటే ఒకటి జరిగింది. ఇక మరోవైపు అను కోసం వెతుకుతూ ఉంటాడు ఆర్య. గౌరీ గారు ఎక్కడ ఉన్నారు అని అంటూ వెతుకుతూ ఉంటే ఇక అను మాత్రం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండిపోతుంది. మరోవైపు పట్టుకొనరా, నన్ను ఏం చేయకండి, అప్పుడు వెంటనే రోడీలో గట్టిగా క్రింద పడేస్తారు. నన్ను ఏం చేయకు రాకేష్, నేను ఇంతైనా నీ పార్ట్నర్ని కదా, ఏమీ చేయను, కానీ నిన్ను నేను చంపుతాను, ఈ బుల్లెట్ నీ శరీరంలో కలిసిపోవాలి, వద్దు పార్ట్నర్ అలా చెయ్యకుండా ఎలా ఉండాలరా అని విధంగా అంటూ ఉంటే మరోవైపు అంతలో ఫ్యాక్టరీ చూసి ఆర్య పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అను గౌరీ గారు ఏమైంది లేవండి అని అనగానే వెంటనే కవర్ తీసేసి గట్టిగా గౌరీ గారు అని అనవగానే శంకర్ గారు అని అంటూ కళ్ళు తెరుస్తుంది గౌరీ. మరోవైపు నిన్ను చంపేస్తానరా, నిన్ను బతకనివ్వను అని అంటూ బుల్లెట్ పెట్టగానే వద్దు చంపేయాలా అని భయపెడుతూ ఉంటాడు.